నా పేరు మీరు విన్నారు. వాక్యానికి ముందుగా 2 నిమిషములలో నేను ఎలా ప్రభులోకి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను విషయాలు తెలియజేస్తాను. మాది మీ అందరికీ తెలిసినటువంటి గ్రామమే. మీరు గుంటూరు నుంచి గరికపడి వస్తున్నాడు, మధ్యలో స్వర్ణ భారత్ నగర్ దగ్గర మిషన్ ఫామ్ మీ అందరికి తెలుసు బాగా. కొంతమంది మీటింగ్ కూడా వచ్చారు. మిషన్ ఫామ్లో నిలిచి పరిచయం చేస్తూ ఉంటాను. 2013 జనవరి 1 నుండి సంపూర్ణ సేవలు ఉండడం జరిగింది. దానికంటే ముందుగా నేను ప్రభు పిలుపును బట్టి 2002వ సంవత్సరంలో బైబిల్ కాలేజీలో ఉండగా, 10th అయిన తర్వాత నేను బైబిల్ కాలేజ్ జరిగింది. బైబిల్ కాలేజీలో ఉండగా ప్రభు నా సొంత రక్షణగా అంగీకరించాను. అంటే ప్రభు నమ్ముకుంటే బైబిల్ కాలేజ్కి వెళ్ళా. అక్కడ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడ కర్ణాటకలో బైబిల్ కాలేజ్ చదువుతుండగా అక్కడ నన్ను ప్రభు పిలుచుకున్నాడు. ప్రభు నాతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత 2005లో నా ఇంటర్ డిగ్రీ అక్కడే కర్ణాటకలో పూర్తి చేసుకుని బైబిల్ కాలేజ్తో పాటు రావటం జరిగింది. 2006 వరకు అక్కడ ఉండటం జరిగింది. తర్వాత 2008లో నా జీవితంలో నేను MBA కంప్లీట్ చేసుకుని ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. MBA చేసిన తర్వాత బాంబేలో ఉంటూ నేను ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. మా నాన్నగారు ఏలే గారు, వారి తండ్రి గారు దేవదానం గారు కూడా మీకు తెలిసే ఉంటారు. తిమోతి గారితో పాటు దేవదానం గారు పరిచయం చేశారు. అప్పుడు వారు తర్వాత నాన్నగారు పరిచయం చేశారు. నాన్నగారు 2012 అక్టోబర్ 29 ప్రభు పిలుపును బట్టి ఆయన మహిమలోకి వెళ్ళారు. వెంటనే నేను ఇంకా ఉద్యోగం చేస్తుండగానే ఇది నాకు ప్రభు పిలుపేమో అని చెప్పి నా ఉద్యోగానికి రిజైన్ చేసి పరిచయకు రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇది నా గురించి కొన్ని వివరాలు. దేవుని బిడ్డలారా, నాటి నుండి కంపెనీ నన్ను విడిచిపెట్టలేదు. అక్టోబర్లో నేను నవంబర్లో రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. అంటే నేను ఇంకా ఉద్యోగానికి నేను రానని చెప్పి 1 నెలలో విడిచిపెట్టాల్సిన వారు దగ్గరగా 2 నెలలు విడిచిపెట్టలేదు. వాస్తవానికి 1 నెలలో విడిచిపెట్టాలి, కానీ వాళ్ళు విడిచిపెట్టలే. నేను ఇంకా కంపెనీ వాళ్ళతో మాట్లాడి గట్టిగా ఒక రోజంతా కూర్చొని ఫైట్ చేసి బయటికి రావడం జరిగింది. దేవుని బిడ్డరా, నేను ఒకటే చెప్పాను. వాళ్ళు అన్నారు, ఇప్పుడు నీకు ఆర్థికంగా చాలా అవసరం, ఉద్యోగం చాలా ముఖ్యం, నువ్వు ఖచ్చితంగా ఉండాలి అన్నట్లుగా వారు మాట్లాడారు. కంపెనీలో ఉన్నవారు నా గురించి ఆలోచించి నా కుటుంబం గురించి ఆలోచించి మాట్లాడారు. నేను ఒకటే చెప్పిన వారికి ఏంటంటే, ఇప్పుడు నాకు ఉద్యోగం కన్నా దేవుని పని చేయడం చాలా ప్రాముఖ్యం. దేవుడు వాళ్ళకి అర్థంగా చెప్పినది, కానీ ఇదే మాట చెప్పాను. రెండవది, నా కుటుంబం దగ్గర ఉండడం చాలా ముఖ్యం, కనుక వెళ్ళాల్సిందని చెప్పి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు వచ్చాయి. కానీ ప్రభు నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకుంటున్నారు. ఈ సమయంలో కొద్ది విషయాలు నా గురించి నేను తెలియజేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, మనము ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం వచనం 9 చదువుతున్నాను, చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. చిన్న ప్రార్థన. సర్వాధికారి, జీవాధిపతి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క రాత్రి వేళ అల్పుడను బలహీనుడను బలపరచండి. సర్వాధికారి నీకే స్తోత్రములు, మహోన్నతుడా నీకే స్తుతులు, మా విమోచకుడా స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు ద్వారా మాకు రక్షణ భాగ్యం ఇచ్చావు. ఏ అర్హత లేని మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తుతులు. చదవబడిన మాటలు దీవించి మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములోనే
స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె చదువుకున్న వాక్యములో దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి ఆయనతో ఇలా అన్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు? ఎవరిని పిలిచాడు? మీ అందరికీ తెలిసిన విషయమేలండి, నేను అట్లా జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. ఆదామును పిలిచి ఏమన్నాడు? నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. నీవు ఎక్కడ ఉన్నావు? దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలుసా? తెలీదా? తెలుసా? మరి తెలిస్తే ఎందుకు అడుగుతున్నాడు? దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలిసినప్పుడు ఎందుకు మరలా అడిగాడు? అమ్మ చెప్తా ఉన్నారు. ఎందుకు అడిగారంటే ఆదాము ఎక్కడున్నాడో ఆయనే చెప్తాడేమోనని అడిగారు. మంచిది, చాలా మంచి విషయం. దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలుసు, ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలుసు. అయినప్పటికీ దేవుడు ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న వేస్తున్నాను. కొంచెం ముందుకంటే రండి అమ్మా, రండి. ఓకే, ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న వేస్తా ఉన్నాను. మనం ఎక్కడున్నామో దేవునికి తెలుసా లేదా? ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం దేవునికి తెలుసు. ఇప్పుడు రైట్ నా ఎక్కడున్నాం మనం? ఇక్కడ ప్రార్థనలో కూర్చున్నాం, దేవునికి తెలుసు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న వేసినప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? మీరు చెప్పండి, ఎక్కడున్నాడు? మరి ఆదాము ఏం చెప్పాలి? ఎక్కడున్నావంటే ఏం చెప్పాలి సమాధానం? ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఏం చెప్పాలి ఆదాము? ఎక్కడున్నాను చూడండి, చదువుదామన్నమాట. 10వ వచనం, నువ్వెక్కడున్నావు నేను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబర్నిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. ఆదాము కూడా ఏమన్నాడు? దేవా, నీ స్వరము నేను విన్నప్పుడు నేను నీ ఎదుటకు రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే నేను దిగంబర్నని నేను గుర్తించా. అందుకే నీ ఎదుటకు రాలేక నేను భయపడి దాక్కుని ఉన్నానన్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు అసలు దిగంబరివని నీకు ఎవరు తెలిపారయ్యా? నువ్వు దిగంబరివని ఎవరు చెప్పారు నీకు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తర్వాత అన్నాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలముల్లో కొన్ని నాకు ఇవ్వగా నేను తింటున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఆదాముతో ఒక ప్రశ్న దేవుడు వేశాడు, నువ్వు ఎక్కడున్నావు? ఆదాము కూడా ఏం చెప్పాడంటే, నీ స్వరం విన్నప్పుడు నీ ఎదురుకు నేను రాలేకపోతున్నానయ్యా, కారణం దిగంబర్ని కనుక భయపడి దాక్కున్నా. సరే, నువ్వు అసలు దిగంబరివని నీకు ఎవరు చెప్పారు అంటే, తినవద్దని నేను చెప్పిన ఫలములు ఏమైనా తిన్నావా అన్నాడు దేవుడు మరలా. అడిగితే అప్పుడు వెంటనే ఆదాము అన్నాడు, అదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా ఒక స్త్రీ, సాటి అయిన సహాయకురాలుగా ఉండాలని ఆమె తెచ్చి నాకు
వచ్చింది. ఆమె ఇవ్వగా నేనేం చేశాను? తిన్నాను. స్ట్రైట్గా చెప్పొచ్చుగా, తిన్నావా అంటే తిన్నానని చెప్పొచ్చుగా. గమనించండి, అయ్యా తిన్నావా అంటే తింటే తిన్నాను, లేకపోతే స్ట్రైట్గా చెప్పొచ్చు తిన్నానని. కానీ నేను తిన్నావా అంటే తిన్నాను, కానీ తినడానికి కారణం ఈమె అని చెప్పాడు. అంటే తప్పు నాది అన్నట్లుగా ఆయన సమాధానం కనబడుతూ ఉంది. ప్రియులారా గమనించండి, ఇద్దరికి చెప్పాడు దేవుడు తినొద్దని. ఆ ఫలములు ఎలా ఉంటే ఇద్దరికి తెలుసు. సరే, ఆమె ఇచ్చిన ఈయన తినొచ్చా? కనీసం అడగొచ్చు కదా, అమ్మ ఈ ఫలములు మనం తినకూడదు కదా, ఈ ఫలం మనం తినకూడదు కదా, నువ్వు ఎలా కోసుకొని తిన్నావు, మళ్ళీ నాకు తెచ్చావు, అసలు ఇది దేవుడిని అడగకుండా అసలు ఎలాగ దేవుడు ఆయన తినొద్దన్నాడు, తినదినం నిత్యము చనిపోతామని చెప్పాడు, మరి ఎలా తిన్నావు అని కనీసం ఒక మాట అయినా అడిగి ఉండాల్సింది. ఏమని అడిగాడా? తినేసాడు. ఏం చేశాడు? తినేసేసాడు. ఇప్పుడు దేవుడు అడుగుతుంటే మాత్రం ఏం చెప్తున్నాడు? ఆమె ఇస్తే తిన్నాను, ఆమె ఇస్తే దేవుడు ఇలాగ అడుగుంటే బాగుండేది, ఆమె ఇస్తే నువ్వు ఎలా తింటావయ్యా? అడగలేదు కదా దేవుడు, అడుగుంటే బాగుండు కదా, ఆమె ఇస్తే నువ్వు తింటావా, నీకు తెలీదా? కొన్ని అంటే ఆదాము ఆ యొక్క తాను చేసినటువంటి తప్పును తన మీద ఉంచుకోవడానికి ఇష్టపడలేదు, హవ్వ మీదకి. వినండి, సరే మన ధ్యాన అది కాదు కనుక ముందుకు వెళ్తున్నాను. ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలుసు, తెలిసే ఆ ప్రశ్న వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఎక్కడున్నామో కూడా దేవునికి తెలుసు. ఆదామా నీవు ఎక్కడున్నావంటే, ఆదాము ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? మనం అనుకుంటున్న తోటలో చెట్ల మధ్య దాక్కున్నాడు. ఆదాము ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఆదాము యొక్క స్థితి ఏంటంటే, ఆదాము ఇప్పుడు పాపములో ఎక్కడున్నాడు? పాపములో ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపములో ఉన్నాడు. ఆదామా నీవెక్కడున్నావు? దేవునికి తెలుసు ఈ విషయం. ఆదాము చేసిన కార్యము దేవునికి తెలుసు. అన్నీ తెలిసిన వాడే అడుగుతున్నాడు. ఈ రోజున ఇక్కడ మనం అందరము కూర్చున్నా, దేవునికి గమనించండి, కూర్చున్న మనం అందరము ఏ స్థితిలో ఉన్నామో దేవునికి తెలుసు. ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో దేవునికి తెలుసు. తెలిసే ఆ ప్రశ్న వేశాడు. ఈ రోజున ఇదే ప్రశ్న మన ముందుకు వస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏంటంటే నీవెక్కడున్నావు? దేవుడు అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడా, లేక ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీవెక్కడున్నావు? దేవుడు అడుగుతున్నాడు. మనం ఎక్కడున్నాం? ఆదాము తోటలో దేవుని భయపడి రాలేక తోటలో చెట్ల మధ్య దాక్కున్నాడు. కారణం, దేవుడు తినవద్దన్న పండు తిన్నాడు. ప్రియులు గమనించండి, అందుకనే దేవుని ముందుకు రావడానికి భయం వేసింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గమనించండి, ఆదామును అక్కడ ఉంచుదాం. మనం ఎక్కడున్నా, మన స్థితి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, మన నడతలు ఎలా ఉన్నాయి, మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి తెలుసా లేదా? ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో, ఏం మాట్లాడావో, ఎలాంటి పనులు చేసావో, ఎలాంటి ఆలోచనలు ఆలోచించావో దేవునికి తెలుసా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథములో 14వ కీర్తన వచనం 2 చదువుతున్నాను. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని
యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. దేవుడు ఏం చేస్తున్న నరులను ఎక్కడి నుండి? ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్న నరులను పరిశీలిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? అందరిని ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తూ ఉన్నాడు. నువ్వెక్కడ గమనించండి, నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు. ఆకాశం నుండి ప్రతి మానవుణ్ణి చూస్తున్నాడు. రండి, యోహోను సువార్త 2వ అధ్యాయం చివరి 24 చదువుతున్నాం చూడండి. 2:24. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరా లేదు. దేవునికి ఏం తెలుసంట? దేవునికి గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఆయన అందరినీ ఎరిగినవాడు. అందరిని, మానవుని యొక్క ఆంతర్యము ఎరిగినవాడు, అందరిని ఎరిగినవాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనించి వ్యక్తిగతంగా ఎరిగినవాడు. ఆయన నిన్ను ఎరిగినవాడు, నన్ను కూడా ఎరిగి ఉన్నాడు. ఇదిగో మన ఆంతర్యమంతా కూడా ఆయనకు తెలుసు. అంతరంగములో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో దేవునికి తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ us. మన గురించి ఆయనకు సమస్తము తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున అనేక సార్లు మనము గమనించండి, ఎవరు చూడటం లేదులే అనుకుంటున్నాం, కానీ వాక్యం అంటుంది ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలించి చూస్తున్నాడు. నేను చూస్తున్నాడు. నువ్వే స్థలములో ఉంటున్నావు, దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడేం చేస్తున్నావో ఆయనకు బాగా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాం హవ్వలు ఏం చేశారో, ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో ఆయనకు బాగా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. తెలిసి అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడున్నావు? ఈరోజున ఇదే ప్రశ్న ప్రభు నిన్నే వేస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావు? రక్షించబడ్డావు, మంచిదే. ప్రభు సన్నిధికి వెళ్తున్నావు, ఆరాధిస్తున్నావు. ఒక మాట అడుగుతున్నా, గమనించండి, నువ్వెక్కడున్నావు? నిజంగా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఏమండి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇదిగో రక్షించబడి ఆరాధిస్తున్నావు, కానీ ప్రభు సన్నిధికి వెళ్తున్నాగా ఆరాధిస్తున్నావు కానీ గమనించండి, ఇదిగో నీ జీవితంలో తోటి సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? తోటి సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? ఇదిగో నీ జీవితంలో గమనించండి, వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రియ దేవుని గమనించండి, నీవు పాపమునకు దూరముగా ఉండగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఎలా ఉంటున్నాం ప్రభువు తెలుసు. మనము ద్వేషముతో ఉన్నాము, అసూయతో ఉన్నాము, పగతో ఉన్నాము, ఈర్ష్యతో ఉన్నాము. ఏమండి, మనము గమనించండి, బూతులు మాట్లాడే వారికి ఉన్నాము, లేకపోతే మనము అన్యాయముకున్నాము, అక్రమముకున్నాము, లేదో ప్రభువుకి అంతా తెలుసు. గమనించండి, మన బ్రతుకంతా ఆయనకి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తం ఆయనకు తెలుసు. వాక్యం సెలవిస్తుంది, గమనించండి, ఆయనకు మన గురించి సమస్తం చూడు. ఒకసారి చూద్దామా? మనకు తెలిసిన మాటే, జస్ట్ అలా జ్ఞాపకం చేస్తాను, స్పష్టంగా ఉంది. 139 కీర్తన చదవండి ఒకసారి. 139వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటున్నాడు. గమనించండి, ఇంకా క్రిందకి వెళ్తా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, వెనుకను ముందు నీవు ఆవరించి ఉన్నావు. క్రిందకి వెళ్తా అంటున్నాడు. గమనించండి, నేను 8వ వచనం, ఆకాశమునకు ఎక్కినను నీవక్కడ ఉన్నావు.
నేను పాతాళమందు పండుకొన్నను, నీవెక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నన్ను చేయి. నన్ను ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తున్నాడు. నువ్వెక్కడున్నావో దేవునికి తెలుసు. బైబిల్లో ఒక వ్యక్తి గమనించండి, ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఎవరు చూడాలి అని చెప్పి గమనించండి. ఓడ దిగువ భాగంకి ఇద్దరు పోయాడు. ఎవరు? ఏమన్నా ఎక్కడికి వెళ్ళాడు? ఓడ దిగువ భాగంకి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతుంటే దేవుడు వచ్చి అన్నాడు. దేవుడు గమనించండి ఏం చేశాడంట? దేవుని తెలీదా? ఏమండి, యోనాకు దేవుడు ఏం చెప్పాడు? యోనా, నీవు నినెవేకు వెళ్ళాలి. ఆ పట్టణస్థుల దోషం దృష్టి ఘోరముగా ఉన్నది. వారు భయంకరముగా పాపములో ఉన్నారు. వారి జీవితంలో ఘోరమైన పాపములు చేస్తున్నారు. కనుక నువ్వు వెళ్ళాలి. వెళ్ళి ఆ పట్టణమునకు రానున్న దినములలో 40 దినములలో పట్టణము దుర్గతి కలగకపోతుందని చెప్పు అని చెప్పాడు. చెబితే యోనా విన్నాడు. ఒకవేళ ఎలక్ట్రిసిటీ లేకపోతే దేవా నేను వెళ్ళలేనులే, ఈ పని నేను చేయలేని చెప్పొచ్చు. కానీ చెప్పలా, సమాధానం చెప్పలా. దేవుడు చెప్పగా విన్నాడు. విని ఏం చేశాడంటే అండి, ఆయన నెనెవేకు వెళ్ళాల్సిన వాడు నెనెవేకు వెళ్ళకుండా తర్షీషుకు బయలుదేరాడు. నెనెవే తర్షీషు ఎలా ఉంటాయంటే రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. తూర్పున నెనెవే ఉంటే పడమరన తర్షీషు ఉంటుంది. రెండు ఆపోజిట్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి తర్షీషుకు వెళ్దామని కేవ్ తీసుకొని ఓడ ఎక్కి దిగువ భాగంకి నిద్రపోతున్నాడు. ఏమండి, ఎవరి కళ్ళు కప్పాలని? దేవుని కళ్ళని కప్పగలడా? దేవుని నుండి వెళ్ళి ఎక్కడ దాక్కోగలడా? దేవుని తెలియకుండా నిద్రపోతుంటే దేవుడు ఏం చేశాడంట? సముద్రం మీద గొప్ప తుఫాను రేపాడు. ఇదిగో ప్రియ దేవుని గమనించండి, దిగువ భాగములో ఉన్నటువంటి యోనా దగ్గర గమనించండి. ఓడ నాయకుడు వీళ్ళు ఏమన్నాడు? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చి చెప్పి లేపాడు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఓడ దిగువ భాగంలో యోనా దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఏమండి, ఓడ దిగువ భాగంకి వెళ్ళి గమనించండి, దేవునికి తెలుసు. దేవుని మాట వినకుండా నువ్వేం చేస్తున్నావు? ఆయన చెప్పినట్లు చేయకుండా ఎక్కడికి వెళుతున్నావు? ఆయన చెప్పినట్లు జీవించకుండా నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలు గమనించి, ఈరోజు చాలామంది చెప్పాలంటే గమనించండి, కొంచెం బాధే, కానీ రక్షించబడి ఎన్ని సంవత్సరములైనా మార్పే లేకుండా బ్రతికేస్తున్నాం. ఉందా? ఏమండి, ఇంకా మన యొక్క పద్ధతులు మారలా, ఆచారములు మారలా. ఈరోజు అనేక మంది జీవితాల్లో గమనించండి ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఉన్నారు. ఆరాధించొస్తున్నాం కానీ గమనించండి పరిపూర్ణమైన మార్పు మన జీవితంలో కనబట్టలేదు. గమనించండి, ఉందంటారా? ఏమండి, నా ప్రియదేవుని వచ్చి ఇక్కడ లేరు కానీ మా దగ్గర నేను ఈ మధ్య చూస్తూ ఉన్నానండి. ఎందుకో మరి ఒక 10 మంది చూస్తే అందులో ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది, కాలుకి నల్లదారం కడుతున్నారు. ఎవరికి తెలియదు మరి. ఏంటది ఫ్యాషనా? దాని వెనకున్న అర్థం అది కాదు. అసలు ఫ్యాషన్ కోసం కాదు, ఇది మీకు అక్కడ చెబుతున్నారు అంతే. ఎందుకు? ఏందంట? మనమే దయ్యాలి, మనకేం పడదు ఇంకా. ఏమండి, దేనికంట? ఏం తగలకూడదంట? అది ఎందుకు? ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, రక్షించబడిన వారు కూడా అండి, ప్రభు అంటున్నాడు కదా, జీవించున్న వారు పేరు మాత్రంగా నువ్వు మృతుడవే. ఏమంటున్నాడు? నువ్వు ఎలా ఉన్నావు? చచ్చిన స్థితిలో ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మన జీవితంలో మనము ఎక్కడున్నామో దేవునికి తెలుసండి. మీ అందరూ తెలిసి యెహోషువ గ్రంథంలో గమనించండి, దేవుడు చెప్పాడు 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యెరికో పట్టణాన్ని చూడగానే అందరికి భయం వేసింది. ఇశ్రాయేలు ప్రజలకు యెరికో పట్టణం జయించడం అసాధ్యం అనుకున్నారు. అసాధ్యం అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, భయపడొద్దు, నేనున్నా, నేను చెప్పినట్టు చేయండి, నేను చెప్పినట్లు మీరు చేయండి, ఆ పట్టణాన్ని మీరు స్వాధీనం చేస్తాను. అయితే ఆ పట్టణాన్ని మీకు అప్పగించినప్పుడు మీరు ఆ పట్టణంలో దేన్ని మీరు ముట్టుకోకూడదు.
ఏం ముట్టడానికి వీల్లేదు. వెండి అయినా బంగారమైన గమనించిన మనుషులు ఏదైనా మొత్తం కాల్చివేయమని చెప్పాడు దేవుడు. ఒకవేళ ఎవరైనా ఈ మాట మీరి కానీ మీ అందరిలో ఒక్కరు నా మాట వినకుండా ఏమైనా తెచ్చుకున్నా ముట్టుకున్నా ఒక్కరిని బట్టి ఇశ్రాయేలు అందరి మీదకి శాపం వస్తుందని చెప్పాడు. నా గుర్తు చెప్పాడు. ఈ మాట విని యెహోషువ అందరికి చెప్పాడు. అందరూ విన్నారు, సరేనయ్యా అన్నారు. సరే దేవుడు చెప్పినట్లు వారు చేశారు. చేసిన తర్వాత ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ఏ మనుషులు చేయకుండానే ఆ పట్టణాన్ని అప్పగించినప్పుడు ఆకాన్ అనే వ్యక్తికి అదంతా చూడగానే ఎరుక అంటే బాగా సమృద్ధి ఉన్న ప్రాంతం అప్పట్లో గమనించండి. వెండి బంగారు కొదులేని ప్రాంతం ఏమండి. అది చూడగానే ఆశ కలిగింది. ఏంటంటే షీనారు ప్రవేశిస్తాన్ని బంగారు కమ్ముని తెచ్చేసుకొని ఇంట్లో గుడారంలో గొంతు తవ్వి దాచిపెట్టుకున్నాడు. మీకు తెలుసా అక్కడ ఎంతమంది ఉన్నారు ప్రజలు? కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉంటే ఎవరికి తెలియకుండా తన గుడారంలో దాచిపెట్టాడు. ఎంత తెలివిగా చూడండి. ఇంతమంది కళ్ళు ఎలా కప్పగలిగాడు? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలిస్తే తర్వాత అడిగారు, ఎవరో పాపం చేశాంట రండి అయ్యా, అందుకే మనం ఓడిపోయామంట, తర్వాత వద్దని ఓడిపోతారు రండి అంటే తెలిసిన వాళ్ళు గమనించండి. కనీసం తెలుసుంటే ఎదుగో ఈ వ్యక్తి అని చెప్పేవాళ్ళు. ఎవరు చెప్పలేదు. ఎందుకంటే వారికి ఎవరికి అంటే అందరు కళ్ళు కప్పి దేవుడు చెప్పినట్టు చేయకుండా తెచ్చుకో దొంగతనం చేసి దాచిపెట్టుకున్నాడు. అందరి కళ్ళు కప్పాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? గమనించండి, మీలో ఒకడు పాపము ఏం చేశాడు. ఇంత మహాపట్నం మీద విజయం వచ్చింది. ఆ తర్వాత హాయి అని చాలా చిన్న పట్టణం. నీకు అర్థం కావడానికి మన భారతదేశం అంత ఉందనుకోండి, ఎరుకో అనుకోండి, అంతే. జస్ట్ భారతదేశం మీద విజయం ఇచ్చాడు. ఇంత దేశం మీద విజయం ఇచ్చాడు. హాయి పట్టణం మన గుంటూరు జిల్లా అంత ఉంటుంది. ఎంత ఉంటుంది? ఎంత? మన దేశం ఎక్కడ? మన గుంటూరు జిల్లా ఎక్కడ? భారతదేశం మీద గెలిచారు. కానీ గుంటూరు జిల్లా మీద మాత్రం అంత చిన్న పట్టణం మీద గెలలేకపోయారు. 2-3 వేల మంది చాలా వెళ్తే గెలుస్తూ అనుకున్నారు. అంత చిన్న పట్టణం మీద గెలవలేకపోయారు, ఓడిపోయారు. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది? 2-3 వేల మంది చాలంటే పంపాడు. 3 వేల మంది పంపితే అక్కడ యుద్ధంలోకి వెళ్తే గమనించండి, యుద్ధములో అపజయం ఉంది. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది? దేన్ని బట్టి ఓటమి ఎందుకు వచ్చింది? ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి 36 మంది చావు కారణం ఎవరు? ఆ ఒక్కడే. ఎవరు ఆ ఒక్కడు? ఆకాన్. ప్రియ దేవుని బిడ్డ, ఆ మహాపట్నం మీద వచ్చి ఈ చిన్న పట్టణం ఓడిపోగానే యెహోషువకు అసలు తల ఎత్తుకోలేకపోయాడు. వెళ్ళి ఉదయం నుంచి సాయంకాలం వరకు వస్త్రములు ఇలా చింపేసుకొని మోకరించి ఏడుస్తా ప్రశ్న, అయ్యా దేవా, ఇంత అవమానం మాకేంది ప్రభువా? ప్రజలందరూ చూస్తే చుట్టుపక్కల అన్ని ఏమనుకుంటారు? వీళ్ళ దేవుడు వీరిని ఇలా చేయడానికి తీసుకొచ్చాడు, అవమానపడి తీసుకొచ్చాడు అనుకుంటారు ప్రజలు. ఏంటి ప్రభు ఇలా చేసావు అని చెప్పి చేర్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, చూసి యెహోషువ వెంకలే అన్నాడు. ఏమన్నాడు? నీ నేల ముఖానికి నీ ముఖము నేలకు మోపింది చాలే, కానీ ఇంకలే. ఓడిపోవడానికి కారణం ఏం కాదు, నీ ప్రజల పాపము అన్నాడు. ఏమన్నాడు? చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, ఏదైనా చిన్న ఏదైనా మనకి ఇబ్బందులు వస్తే మనం అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంది ప్రభువా, మేము ఇంత యథార్థంగా ఉంటే, ఇంత నమ్మకంగా ఉంటే మాకేంటి ప్రభు ఈ కష్టాలు, మాకేంటి ప్రభు ఈ సమస్యలు అనుకోమా? ఏమని అనుకుంటాం లేదా? ప్రభువా, మేము ఎంత నమ్మకంగా ఉన్నాం, ఎడతెక్క ప్రార్థనకి వెళ్తున్నాం, ఎన్నో చేస్తున్నాం ప్రభు, నీ పరిచయం చేస్తున్నాం, అయినా మాకేంటి ఇలా అనుకుంటా ఉంటాం. మన దృష్టికి మనం ఎలా కనపడుతుంటాం? నీతిమంతులా కనపడతాం. ఎలా కనపడతాం? అందుకని ఏమనుకుంటాం? చేసంటే గమనించండి. కానీ వాక్యం ఏం చెబుతుంటే, మన జీవితంలో మనకు ఎదురు అనేక సమస్యల కారణం మనమే. ఎవరు? మనమే. కొంచెం వాక్యానుసారంగా మన జీవితాలు పరిశోధన చేసుకుంటే మనకు అర్థమైపోద్ది. మనం ఏంటంటే మన జ్ఞానం ఉపయోగించి పరిశోధన చేసుకుంటాం. నేను మంచునన్ను చెప్తుంటాం. మన జ్ఞానంతో చూడాల్సింది వాక్యానుసారంగా చూడాలి మన బ్రతికి ఎలా ఉందో. ఈరోజు ఒక మాట అడుగుతాం కావచ్చు. ఈరోజు నేను ఎవరిని నా మాటలతో బాధపరచలేదు,
కనీసం ఒక్క బూతు మాట మాట్లాడలేదు, కనీసం ఒక చేయరాని కార్యం చేయలేదు అన్న వాళ్ళు ఎవరిని చేతులెత్తండి ఈరోజు. అసలు ఉన్నారా? నా ఆలోచనతో కూడా చెడాలు చేయలేదండి, ఉన్నారా? ఇంకేంది మరి? మళ్ళీ మనం చెప్పుకుంటాం నాకు తెలిసిన ఎవరికి అన్యాయం ఏమంటాం మనం? నాకేంది ఇలాగా అంటాం మనం. ఏది అమాయకుల్లాగా మనం ఏంది? నాకు తెలిసి వాక్యం దగ్గరికి వచ్చి పరిశీలన చేసుకుంటే అప్పుడు మనమేంటో మనకి అర్థమైద్ది. మనం వాక్యం దగ్గరికి రాం, మన జ్ఞానం ఉపయోగించి మనల్ని మనం పరిశోధించుకొని నేను చాలా మంచిని అనుకుంటున్నాం ప్రియదేవుని కాదు. ఇక్కడ చూడండి, గమనించండి. యెహోషువ ప్రార్థన దేవుడు అన్నాడు, యెహోషువ నీ తల నేలకు మోపించాలి, ముఖము ఇంక లే అన్నాడు. అయితే నీ జనులు పాపం చేస్తున్నాడు వెళ్ళి. అప్పుడు అర్థమైంది కారణం. అడిగాడు, అయ్యా ఎవరో పాపం చేశాడు రండి బయటికి అన్నాడు. వచ్చాడు ఆకాను? రాలేదండి ఆకాను. చెట్లు వేస్తూ ఉన్నారు, ఆ గోత్రం మీదకి వచ్చింది, రాలా బయటికి. గోత్రం మీదకి వచ్చిందంటే ఆకాను తెలిసేదా మా గోత్రం ఏది అంటే దేవునికి తెలుసు అన్న విషయం తెలుసలేదా? రాలా బయటికి. వారి కుటుంబం మీదకి వేశారు, ఆ గోత్రంలో ఆయన కుటుంబం మీదకి వచ్చింది, పెద్ద గోత్ర కుటుంబం పెద్దల మీద వేశారు, వచ్చింది వారి మీదకి. అయినా కూడా రాలేదండి. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చి చూడండి, ఆయనకి బయటికి రాలా. అరే నా వల్లే ఓటమి ఎదురైంది, నా వల్లే 36 మంది ప్రాణాలు. వినండి, గమనించండి. 36 మంది అంటే 36 కుటుంబాలు ఈరోజు ఎట్లా ఉన్నాయి? దుఃఖములో 36 మంది ప్రాణాలు పడిన కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? ఒక్క ఆకానే. 36 కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో ఇలా అనుకోవచ్చండి, కొంతమంది తమ తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, అవునా కదండి? తమ గమనించండి బిడ్డలు కోల్పోయిన వారు ఉండొచ్చు. గమనించండి, ఈ 32 కుటుంబాలు ఇలా దుఃఖ సాగరం ఉండే కారణం ఆకానే. చీట్లు వేస్తూ ఉంటే ఒకసారి గోత్రం ఒకసారి గమనించండి కుటుంబాల మీద వేస్తున్నప్పుడు ఆకాను కుటుంబం మీదకి వచ్చింది. అప్పటికైనా ఆకాను బయట రాలేదు. గమనించండి, ఆకాను పేరు వచ్చిందాకా ఆకాను బయట రాలా. దేవునికి తెలీదా? గమనించండి. అప్పుడు వచ్చి అంటాడు నేను పాపం చేసింది నిజమంటున్నాడు. వినండి, ఆకాను అందరి కళ్ళు కప్పాడు, లక్షల మంది ఇశ్రాయేలు జనాంగం కళ్ళు కప్పాడు, కానీ దేవుని కన్నులు గమనించండి, దేవుని కన్నులు మనం కప్పలేం. హీ నోస్ వేర్ యు ఆర్, హీ నోస్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వేం చేస్తున్నావో, నువ్వెక్కడున్నావో దేవునికి సమస్తము తెలుసు. దేవుని బిడ్డలారా, రాత్రి వేళ సోదరుడా సహోదరి, నువ్వెట్టి పాపములో ఉన్నావో, ఎట్టి మోసములో ఉన్నావో, ఎట్టి అక్రమములో ఉన్నావో, ఎట్టి అన్యాయమని జీవిస్తున్నావో దేవునికి సమస్తము తెలుసు. నీ పాప బ్రతకంత ప్రభువుకు తెలుసు. గమనించండి, మన పాప జీవితం ప్రభువుకు తెలుసు. ఎవరు చూడటం లేదులే, ఎవరు నన్ను గమనించడం లేదులే, నేను రహస్యంగా చేస్తుంటే నీ రహస్య పాపములో దేవుడు పైన చూస్తున్నాడు, ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు, నీ అంతరంగం ఎరిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రాత్రి వేళ గమనించండి, ఇప్పటికైనా మించిపోయింది రండి, ప్రభు పిలుస్తున్నాడు. ఇలా అంటున్నా, గమనించండి. ఆకాను పాపాన్ని దేవుడు చూశాడు. యోనా గమనించండి, మాట వినకుండా తర్షీషుకుపోవడం దేవుడు చూశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మరలా నేను మీకు ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? ఏలియా 450 మంది ప్రవక్తలతో ఆయన గమనించండి, అందరూ ఒక పక్కన ఉంటే ఈయన ఒక్కడే యెహోవా పక్షం నిలబడి గమనించండి గొప్ప వారితో గమనించండి ఒక పందెం వేసి, గొప్ప పందెం వేసి గమనించండి గెలిచినవాడు, సవాలుతో గెలిచినవాడు. ఆ తర్వాత యెజబెల్ అంది గమనించండి, రేపు ఆ 450 ప్రభుత్వం చంపేశాడు. ఏలియా చంపిన తర్వాత రేపు ఇదే సమయానికి వారిలో ఒకరిని వాళ్ళు నువ్వు అవుతావు అని చెప్పింది, నేను చంపేస్తానని చెప్పింది. యెజబెలు భయపడి ఏం చేశాడు? అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. దేవుని సేవకుడు వెళ్ళి బద్రీ వృక్షం కింద ఒక గుహలోకి వెళ్ళి గమనించాడు. ప్రభు పిలిచాడు, ఏలియా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇక్కడేమి అంటే ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడు దేవునికి? గమనించండి, నా మాట గమనించండి. ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడు దేవునికి? ఇక్కడేం చేస్తున్నావు ఏలియా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు దేవుడు అడుగుతున్నాడు, నిన్ను గమనించండి. నువ్వు ఎక్కడున్నావో దేవుని తెలుసు, అడుగుతున్నాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నీకే పని అసలు?
అసలు ఆ స్థలంలో నువ్వు ఉండకూడదు. నువ్వు ఎందుకుంటున్నావు? దేవుని ఆ పాపములో నువ్వు ఉండకూడదు. నువ్వు ఎందుకు ఇంకా పాపం చేస్తున్నావు? ఈరోజు అనేక మంది గమనించండి, దేవుని బిడ్డలు గమనించండి, తల్లిదండ్రులకు తెలియకుండా పాపాలు చేసే పిల్లలు ఉన్నారు. గమనించండి, భర్తకు తెలియకుండా పాపం చేసే భార్యలు ఉన్నారు. భార్యకి తెలియకుండా భర్త తెలియక భార్య తెలియకుండా పాపం చేసే భర్తలు ఉన్నారు. నేను ఇలా గమనించి అన్నాను, దాన్ని క్షమించండి కానీ గమనించండి, కానీ ఈరోజు జరుగుతూ ఉంది ఇది గమనించండి. నువ్వు అందరికీ తెలియకుండా చేయొచ్చు, కానీ పైన దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, గమనించండి, ఆయన చూస్తున్నాడు. నీ మోసం బ్రతుకు ఆయన తెలుసు. చూస్తున్నవాడు ఎందుకని గమనించండి, నీ పట్ల ఇంకా కనికరం చూపుతున్నాడు, ఇంకా నీ పట్ల ఎందుకు జాలి చూపుతున్నాడు అంటే గమనించండి, నువ్వు ఇంకా మార్పు చెందుతావని, నువ్వు మారుతావని, నీ పాపాన్ని విడిచిపెడతావని, నీ పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు నడతలు విడిచిపెడతాను దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? గమనించండి, దేవుని బిడ్డ గమనించండి, నువ్వేం చేస్తున్నావు? దేవుడు సమయం ఇచ్చే కొలది సమయాన్ని సద్వినియోగం చేసుకొని కూడా గమనించండి, నీ ఇష్టాన్ని పడేసుకుంటున్నావు. మా దగ్గర చనిపోయాడండి ఈ మధ్యకాలంలో బ్రదర్ ఉండి, నాకు వారు వరుసకు బాబాయ్ అవుతారు, అంటే చాలా దూరంగా. ఫుల్ తాగి వస్తాడు నా దగ్గరికి, త్రాగి వస్తాడు, వచ్చి అంటాడు ఇదే మాట. ఏమంటాడంటే, అయ్యా వందాలు అంటాడు. నా దగ్గరికి నా వైపు చూసి మాట్లాడలేడు, కానీ వస్తాడు, వచ్చి ఇక్కడ నిలబడతాడు. ఏంటండి, ఏంటి బాబాయ్ అంట. మాటల్లో అంటాడు, నేను తాగుతున్నాను కానీ చాలా మంచోన్నయ్యా, నేను చాలా నీతిమంతుణ్ణి. అందరూ బండి మీద వస్తే పడిపోతుంది, నేను ఫుల్గా త్రాక్కోడి బండి మీద క్షేమ ఇంటికి వస్తున్నాడు, దేవుడు నా పక్షం అంటున్నాడు. ఏమన్నాడు? నేను మంచోని కాబట్టి దేవుడు నన్ను కాపాడుతున్నాను అన్నాడు. ఏమండి, దేవుని బిడ్డలు గమనించండి, మనము ఈ స్వభావంతో ఉంటున్నాం మనం అలాగా. ఏమండి, నేను మంచోని కాబట్టి అందుకు కాదండి, దేవుడు నీ పట్ల కృప చూపుతున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నువ్వు మారతావని కృప చూపుతూ అవకాశం ఇస్తున్నాడు. ధర్మశాస్త్ర కాలంలాగా కంటికి కన్ను పంటికి పని అంటే మనం బ్రతికే వాళ్ళం కానీ కాదు. దేవుడు కృప చూపుతున్నాడు, సహాయం చేస్తున్నాడు, అందుకనే మనం ఇలా ఉండగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను, విడిచిపెట్టండి, రండి ప్రభు అని చెప్పాను. చివరికి గమనించండి, దిక్కులేని మరణాన్ని పొందాడు. వినండి, గమనించండి, మారకుండానే ఈ లోకాన్ని విడిచేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నిన్ను కూడా ప్రభువు పిలుస్తున్నాడు. ఏమండి, ఆయన సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నాడు. సెక్యూరిటీ డ్యూటీ చేస్తా అంటే మొన్న ఈ మధ్యకాలంలోనే జరిగింది, ఇది 4 నెలల క్రితం 3 నెలల క్రితం. డ్యూటీ చేస్తుండగా అంతపడిపోయాడు అక్కడ. ఆ వ్యక్తి చేస్తుండగానే ఆ రోజు చంద్రబాబు గారు వస్తున్నారు, సీఎం గారు, ఆ శ్రీ కన్వెన్షన్ నుంచో అక్కడ సెక్యూరిటీగా చేస్తున్నాడు. వాళ్ళు వస్తున్న సమయంలో అక్కడే కుప్పగొలిపోయాడు. ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్. ఎన్ని తెచ్చారు, కరెక్ట్గా 4 రోజులు బ్రతికాడు, చనిపోయారు. ఆయన అక్కడ అలా జరుగుతుందని ఆయన తెలుసా? దేవుడు చూస్తున్నాడు నిన్ను కూడా, నీ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. నువ్వెక్కడేం చేస్తున్నావు ప్రభువుకి తెలుసు. చూస్తున్నవాడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇస్తుంటే నువ్వు మంచివని కాదు, గమనించండి, కృప చూపుతున్నాడు. మన యొక్క ప్రతి గమనించండి ఆలోచన, ప్రతి ఒక్క మన యొక్క క్రియలన్నీ ప్రభువుకు తెలుసండి. నీ గురించి నా గురించి సమస్త మెరిగినవాడు ఆయన. రాత్రి వేళ సత్యాన్ని మనం గ్రహించాలండి. అవకాశం ఇస్తుంటే నీ సొంతానికి ఇష్టానికి వాడుకో, మాకు ప్రభు రా ప్రభులిస్తున్నాడు. గమనించండి, వాక్యం అంటుంది, వాక్యం ఇలా అంటుంది, గమనించండి, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమంటుంది. గమనించండి, వాక్యం సెలవుస్తుంది. గమనించండి, మనం ఏం చేస్తున్నాం? సమయాన్ని పోనిస్తున్నాం. ఇక చూడండి, ఈ యొక్క గమనించండి, ఆకాను అందరి కళ్ళు కప్పాడు కానీ గమనించండి, గమనించండి, దేవుని కన్నులు కప్పలేకపోయాడు. ఏలియా దూరంగా వెళ్ళిపోయాడు. గమనించండి, యెజబెలుకి దూరంగా వెళ్ళిపోయాడు కానీ గమనించండి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా వెళ్ళగలిగాడా? దేవుడు ఎక్కడికి వెళ్ళిన దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు ఇక్కడేమి అంటే దేవునికి ఎవరెక్కడున్నాడో బాగా తెలుసు, మనకు తెలుసు. గమనించండి, గెహజీ గురించి మనందరూ బాగా తెలుసండి. ఎలీషా యొక్క శిష్యుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నయమాను కుష్ఠరోగంతో ఎలీషా దగ్గరికి వస్తే, కుష్ఠరోగం కొరకు గమనించండి వస్తే
కుష్ఠరోగం నుంచి శుద్ధుడైపోతా ఉన్నాడు. ఎలీషా చెప్పినట్టు వెళ్ళి ఆ యోర్దానులో మునగానే కుష్ఠరోగం పోయింది. వచ్చి బహుమానాలన్నీ తెచ్చాడు, దుస్తులు బంగా అన్నీ తెచ్చాడు. తెచ్చి ఇవన్నీ కూడా మీకేనయ్యా బహుమానం ఇస్తుందంటే ఎలీషా వాటిని నాకు వద్దన్నాడు. వద్దు అన్నాడు. ప్రియజనం గమనించండి, ఎలీషా వద్దన్నాడు కానీ గెహజీ ఉన్నాడు. గమనించండి, నా యజమానికి అవి వాటిని వద్దున్నాడు కానీ అవి నాకు కావాలన్నట్టుగా ఆయన ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వెనక్కి ఆగి వెనక్కి వెళ్ళి అబద్ధము చెప్పి మరి ఏమండి ఇప్పుడే గమనించండి కొంతమంది వచ్చారని చెప్పేసి అబద్ధము చెప్పి గమనించండి ఆ దుస్తులు కొన్ని తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు. గమనించండి ఏమండి, రాగానే అడుగుతున్నాడు ఎలీషా. ఏమన్నాడు? గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడి నుండి? ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, గెహజీ ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళావా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఎక్కడికి వెంటనే అన్నాడు. గమనించండి, వినండి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఏమండి, గెహజీ అనుకున్నాడు, ఎలీషా గారి తెలియదు కూడా గమనించండి. కానీ ఎలీషా దేవునికి అన్నీ తెలుసు. గెహజీ ఎక్కడికి వెళ్ళాడో ఎలీషాకు దేవుడు తెలియజేశాడు. అన్నాడు కదా గెహజీ. ఎలీషా అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలే గమనించండి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే దేవునికి మనం ఎక్కడున్నామో తెలుసయ్యా. అమ్మా తెలుసు. నీవు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో నీకు దేవుని తెలిసి వచ్చండి. ఏ పాపములో నీవు బంధించబడి కుట్టుమిట్టాడుతున్నావు తెలుసు దేవునికి తెలుసు. గమనించండి, నీ పాపము నిన్ను పట్టుకొనక ముందే, నీ పాపము నిన్ను బంధించకముందే, పట్టుకొనకముందే గమనించండి నువ్వు ప్రభు ఎద్దుకు రావాలని ప్రభు యొక్క ఆలోచన. గమనించండి, వారి పాపం వారిని ఏం చేస్తుంట ఒక రోజున పట్టుకుంటుంది. మన పాపం మనలను పట్టుకుంటుంది. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి తెలుసు. గమనించి మన జీవితం ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు ఎద్దుకు రావాలని. గమనించండి, ప్రయాసపడి భారం మోస్తున్న సంస్థ నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు. గమనించండి, నీవు ఏ స్థితిలో ఉన్నావో తెలుసు ఆయనకి. తెలిసే నేనేం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రమ్మని. ఎందుకంటే నీకు విశ్రాంతిని ఇవ్వాలని, నీ భారం నుండి విడిపించాలని, నీ బంధకాలను విడిపించాలని, ఇదిగో నీ పాపపు కట్టలను విడిపించాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఎద్దుకు వస్తే నీకు క్షేమం. నువ్వు నమ్మిన అనుభవంలో ఉండి ఒకవేళ ఆత్మీయంగా పడిపరిస్థితిలో ఉంటే ప్రభు పిలుస్తున్నాడు, రా మనం ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు ఇంకా ప్రభు నెరకుండా పాపంలో బ్రతుకుతుంటే యవనస్తులవైనా గమనించండి, నువ్వు ఒక పిల్లవాడిని గమనించండి, నడిప్రాయమైన వృద్ధాప్యమైన గమనించండి, ఏ స్థితిలో ఉన్నా నీ పాపము యొక్క జీవితం ప్రభుకు తెలుసు. ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు ఎద్దుకు వస్తే మనకు క్షేమం. చాలామంది అనుకుంటారు నేనేం పాపం చేయలేదు. గమనించండి, నేనేం పాపము చేయలేదు. గమనించండి, వాక్యం సెలవుస్తుంది. మనము ఏ పాపాలు చేసాం, పాపాల లిస్టు ఒకటి బైబిల్లో ఉంది. చదువుతారు అన్నమాట. చూడండి ఒకసారి, ఈ పాపాలు నేనేం చేయలేదని వారు ఉన్నాను చూద్దాం. మొదటి అధ్యాయం ఈ రోమ పత్రిక మొదటి అధ్యాయము, రోమిల పత్రిక మొదటి అధ్యాయము వచనము 29 చదువుతున్నాను చూడండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సనము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులు కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించున్నారు. నువ్వు చేయకపోయిన వాటితో సమ్మతిస్తున్నావు, నువ్వు పాపలు ఉన్నట్టే అంటుంది. గమనించండి ఏమండి, ఇప్పుడు మాట తప్పలేదా? మాట తప్పితే నువ్వు మరణానికి పాత్రుడు వాక్యం ఉంటుంది. ఏమండి, మరణానికి మాట తప్పు వారితో సమ్మతించిన నువ్వు మరణానికి పాత్రుడవే. తల్లిదండ్రులకి ఎప్పుడు అవిధేయులు కాలేదా? మరణానికి పాత్రుడవే. గమనించండి, వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మన జీవితం అంతా ప్రభువుకు తెలుసమ్మా, అమ్మా తెలుసు. గమనించండి అన్న, ప్రియ సోదరుడా సహోదరి, మన జీవితం అంతా ప్రభువుకు తెలుసు. నువ్వేం చేస్తూ ప్రభువుకు తెలుసు. గమనించండి, తెలిసిన ప్రభు ఎద్దుకు రమ్మని పిలుస్తున్నాడు. గమనించండి, ఎదుకు రమ్మని పిలుస్తున్నాడు. నా ప్రియ దేవుని గమనించండి, ఆదాము తన్నట్లుగా గమనించండి, నువ్వెక్కడున్నావు ఈ రాత్రి వేళ? నువ్వెక్కడున్నా ప్రభు పిలుస్తున్నాడు. ఆయన నీ కొరకు
నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరకు. మనమందరం కూడా గమనించండి, ఎక్కడున్నామంటే వాక్యం చలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దృఢంగా మహిమను పొందలేక పాపంలో ఉన్న పాపస్థితిలో మనం ఉంటే మహోన్నతుడైన దేవుడు గమనించండి మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు అని పంపాడు. ఆయన దేవుడైండి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన తన రక్తము ధారపోసాడు. వాస్తవానికి మన పాపముల కొరకు మనము శిక్ష అనుభవించాలి. ఏమండి, ఎన్నెన్ని పాపాలు చేశామో, ఏమండి గమనించి ఎంతమందిని దూషించామో, ఎంతమందిని బాధ పెట్టాం మన మాటలతో. ఘోరమైన పాపములు చేశాం, తెలిసే చేసే గమనించండి. ఎన్ని అబద్ధములు, ఎన్ని మోసములో, ఎన్ని అక్రమ గమనించండి. ఈ మన పాపములన్నిటికీ రావు శిక్ష మనం అనుభవించాలైతే మన కొరకు దేవుడు అండి మానవునిగా వచ్చాడు. ఒకసారి చూడండి, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను గమనించి, మధ్యకాలంలో నేను ఒక రోజు సీతమ్మ కాలనీని శ్యామల్ నగర్ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. అటు నుంచి వస్తుంటే దారిలో సేవకుడు ఆయన భార్య ఇద్దరు వస్తున్నారు. నేను బండి మీద వెళ్తున్నా, వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. జరిగిన విషయం ఇది. అన్న వందాలు చెప్పారు. వారు మన సాహసం కాదు, నేను వందాలు చెప్పారు. అయితే అన్న వందాలు అనగానే వెంటనే ఏమన్నా తెలుసా, అన్న బండి కొంచెం రిపేర్కి వచ్చాన్న, అందుకే ఇలా వస్తున్నాం అన్నాడు. ఏమన్నాడు? నేనేం చెప్పాను, ఆయన ఏం చెప్పాడు? వందలు చెప్పిన తర్వాత ఏమన్నాడు? బండి రిపేర్కి. నేను అడిగాను బండి గురించి ఏమన్నా. ఎందుకు చెప్పాడు అన్నమాట అంటే, నడుచుకుంటూ వస్తారు కదా వాళ్ళు అంటే ఏంది అంట, ఎందుకు అలా చెప్పాడంటే, నేను అడగలేదు అసలు బండి ఏమైందని అడగలేదు నేను. ఆయనే అడగమని చెప్పాడు, బండి కొంచెం రిపేర్కి ఇచ్చామన్నా, అందుకే ఇలా వస్తున్నా గమనించండి. అంటే మనిషి కొంచెం తగ్గాలన్నా కూడా ఏం చెప్పండి, మనిషికి ఏదంట అవమానంగా ఫీల్ అవుతుంది. ఒక్క మెట్టు తగ్గాలంటే ఎంత ఆలోచిస్తాం కదండి. ఆయన ఆ మాట చూడడానికి కారణం అంటే గమనించండి, ఆ మాట వెనక ఆయన ఆంతర్యం ఏంటంటే గమనించండి. వాస్తవానికి నాకు కూడా నేను బండి మీద వచ్చేవాళ్ళం ఉన్నా, ఇది కారణం, దీనివల్ల మేము ఇలాగా అంటే తగ్గటానికి మనిషి ఒప్పుకోవడం. మన స్థాయి కాస్త పెరిగిందనుకోండి, పెరిగినాక బండి మీద వెళ్తున్నాడు ఉన్నట్టుండి సైకిల్ మీద వెళ్ళాలనుకోండి, వెళ్తానికి ఇష్టపడతాం ఈరోజు. ఏమండి, ఎందుకు మన పిల్లల్ని అడగండి. మన పిల్లలు అంతకుముందు మనం ఇక్కడ నుంచి గుంటూరుకి నడిచి వెళ్ళిన రోజులు లేవా? ఉన్నాయి. కానీ ఇప్పుడు వెళ్తామా? ఎందుకు వెళ్ళాం అండి? మన పిల్లలు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి కాస్త వెళ్ళండి అంటే సైకిల్ కావాలి ఇప్పుడు వాళ్ళకి. మామూలుగా వెళ్తారా? నామూషి. ఏమైంది? నామూషి అయిపోయింది. కాస్త స్థాయి పెరిగి తగ్గడానికి ఏం చేద్దాం? రోజు కారులో వెళ్ళే వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా ఏంటి గమనించండి, ఒకరోజు సైకిల్ మీద లేకపోతే బండి మీద అంటే కొంచెం ఆలోచిస్తాడండి. స్థాయికి తగ్గడానికి మనం ఇష్టపడం, ఒక్క మెట్టు తీయడానికి ఇష్టపడం. కానీ ప్రభు వాడు దేవుడేయండి మన కొరకు తండ్రితో సమానం ఉండే భాగ్యం అండి ఆయన గమనించండి విడిచిపెట్టేశాడు మన కొరకు. మానవునిగా వచ్చాడు, రిక్తుడైపోయాడు, దాసుని స్వరూపము ధరించుకు మన కొరకు శిలువ మరణం పొంది తగ్గించుకున్నాడు. మనం చేసిన ప్రతి పాపము కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. త్రోవ తప్పి ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించి, ఏమండి గమనించండి, దేవుడు ఏర్పరిచిన మార్గం కూడా కాకుండా తనకిష్టమైన మార్గం వెళ్ళిపోయాడు. దేవుడు ఆ పండు తినొద్దన్నాడు, ఆ మార్గాన్ని విడిచిపెట్టి తనకిష్టమైన మార్గం తినేసాడు. గమనించండి, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారమే. మనమందరం కూడా త్రోవ తప్పి ఇష్టానుసారంగా గమనించండి మనకిష్టం వచ్చినప్పుడు బ్రతికేస్తూ పాపం బ్రతుకుతుంటే మనల్ని ప్రేమించిన ప్రభువారు నేటికి 2026 సంస్కృతి లోకానికి వచ్చాడు. మనమందరం చేసిన ప్రతి పాపం కొరకు ఆయన ఆ సిలువలో తన రక్తము ధారపోస్తాడు. ఈ సమయంలో ఒక్క మాట చెప్తా గమనించండి. సందర్భం కనుక గమనించి చెబుతున్నాను. నేను కొంచెం గట్టిగా చదువుతుంటానండి,
మా వాళ్ళు కొంచెం మరి ఇక్కడ ఎలా నాకు తెలియదు, కానీ దీన్ని కొంతమంది ఈ దినాల్లో శ్రమల దినాలను అనుసరిస్తున్నారు. ఇది వాక్యానుసారం కానే కాదు. వాక్యానుసారంగానే కొంచెం మీరు బాధపడద్దు. ఒకవేళ ఎవరన్నా బాధపడితే మీరు బాధపడినా పర్లేదు, కానీ వాక్యానుసారం అయితే కాదు. మనలో ఏం చేస్తుంటే శ్రమల దినాలు కొన్ని యేసు ప్రభు మన కొరకు శ్రమ పడ్డాడు. మన కొరకు ఆయన శ్రమ పడటానికి వచ్చి మన కొరకు మన యొక్క నిందను, మన పాపముల శిక్షను ఆయన భరించాడు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ఏమండి మన ముఖం మీద పడాల్సిన ఉమ్మ మనం చేసిన పనులకి. నీకు మాట చెప్పనా, గమనించండి. నువ్వు చేసిన ఘోరమైన కార్యములు నీ కుటుంబాలు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? నేను ప్రేమిస్తారా? ప్రేమిస్తారా? మనం చేసిన ఎన్ని మన కుటుంబం తెలుసా అన్న కిషోర్ని తెలుసా? నువ్వు చేసిన ఎన్ని నీ కుటుంబంలో తెలీదు, తెలుసా అక్క? తెలీదు, అన్నీ తెలీదు. తెలిస్తే మనం ఏం చేస్తారు? నిజంగా ముఖం మీద వస్తారా? అలాంటి పనులు మనం చేసాం. కానీ ఏ పాపం చేయనివాడు ఆయన, ఏ దోషము చేయనివాడు ఆయన, ఏండి నీతిమంతుడు ఆయన, పవిత్రుడు ఆయన, నిర్దోష ఆయన, నిష్కల్మషుడు ఆయన. మన ముఖం మీద పడాల్సిన ఆయన ముఖం మీద ఉమ్ముతుంటే ముఖము దాచుకొనకు అప్పగించాడే కానీ మరో మాట్లాడినవాడు. ఆలోచన చేయండి. ఏమండి, నీ కొరకు నా కొరకు ఆయన్ను ఈడ్చుకుని వెళ్తుంటే ఆయన సహించాడు. చచ్చిన కుక్కలను ఈడ్చుకుని వెళ్తారు. ఏమండి, కనీసం చనిపోయిన మనిషిని కూడా ఈడ్చుకొని వెళ్ళరు. కానీ ప్రభుని ఈడ్చుకొని వెళ్తుంటే ఆ దేహము చీల్చబడుతుంటే ప్రభు వారు ఎంత సహించాడండి. ఆయన అరచేతులతో కొడుతున్నారు. సుమారు 16 గంటలు అయిందంట శ్రమ పెట్టారంట. ఎన్ని గంటలు? ఆయన వీపంతా నాగుడి సదనబడింది. సుమారు ఆయన వీపు మీద 5,000 గాయాలేనండి. ఎన్ని కొడలది కొట్లాగుతుంటే అన్ని వేల గాయాలేని అంట ప్రభుకి. ఏమండి, ఆయన మోసిన సిలువ యొక్క బరువు సుమారు 150 కిలోలంట. గొల్గొతా గిరిపైకి మోపించారు కొడుతూ. ఒక మనిషి 150 కిలోల బరువు మోయగలడా? ప్రభు వారు మోసారు. నీ కొరకు నా కొరకే. ఆయన్ను బహుగా హింసిస్తున్నారు. ఆయన నోరు తెరలేదండి, బాధింపబడిన నోరు. గమనించారు, వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. గమనించి మన కొరకే గాయపరిచారు, నలుగొట్టారంట. నలుగొడతామంటే మీకు తెలుసండి అండి, మనం గమనించండి, రోట్లో వేసి దంచుతూ ఉంటారు. దంచినప్పుడు మనం ఏ వస్తువులు వేస్తాం ముందు, దంచిన తర్వాత ఆ రూపమంతా కూడా ప్రభు నలగొట్టారు. స్వరూపం కోల్పోయింది ప్రభువారు. దేహమంతా రక్తం, ప్రక్కలో బల్లెంతో పొడుస్తున్నారు. తలకు మూలకీటం, 3 మేకుల మధ్య ఆధారముతో భూమికి ఆకాశం వేలాడదీయబడ్డాడు. ఆఖరిబడు రక్తము కార్చాడు. ఇదంతా మన కొరకే, నీ కొరకు, నా కొరకే. ఇంకెంతకాలం పాపను బ్రతుకుతావు? నువ్వు ఎక్కడున్నావు ప్రభు తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రభు తెలుసు. ఏమన్నా తమ్ముడా, ఏమన్నా చెల్లి, నా ప్రియ సహోదరి తండ్రులారు తల్లి, దయచేసి నువ్వు ఇంకా ప్రభుని నమ్మపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రభు తెలుసు. నువ్వు ఏ పాపంలో ప్రభు తెలుసు. తెలిసే ప్రభు ఈ రాత్రి వేళ నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వద్దకు వస్తే నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏం లేదు. యేసు ప్రభువా, నేను పాపిని అని నువ్వు ఆయన నీతిమంతుడు ఒప్పుకోండి. అయ్యా, నువ్వు నీతిమంతుడు, నా కొరకే లోకానికి వచ్చావు, నా కొరకే మరణించావు, నా కొరకే తిరిగి లేచావు ప్రభువా అని నువ్వు నమ్మి నీ నోడుతో నీ పాపంలో ఒప్పుకొని యేసుక్రీస్తు వారిని నమ్ముకొని నీ పాపంలో ఒప్పుకొని నన్ను రక్షించమంటే చాలు, ప్రభు నీకు రక్షణ భాగ్యము అందిస్తారు. అలాగే రాత్రి వేళ ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తుంటే ప్రభు పిలుస్తున్నారు, రండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అండి. కొంతసేపు కానప్పుడు అంతలో మాయమడే జీవితం అండి ఇది. గమనించండి, తెలియదు మన జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మా గ్రామంలో గమనించండి, జరిగిన విషయాలండి. ఒక ఇంట్లో జరిగిన విషయం అండి. గమనించండి, ఆ తమ్ముడు ఫంక్షన్కి వెళ్ళాడు. భార్య, 2 చిన్న పిల్లలు వెళ్ళాడంట. గమనించండి, మధ్యరాత్రికి తెనాలి ప్రాంతం వెళ్ళాడు. ఎదురికి గమనించండి, ఇంటికి మధ్యరాత్రికి 12 గంటలకు ఫోన్ వచ్చింది. ఎవరో చేశారు రోడ్డు పక్కన. అమ్మ, బాబు పడున్నాడు, అబ్బాయి దగ్గర ఫోన్ ఉంటే ఆ ఫోన్లోంచి చేస్తున్నాం, గుర్రప్రాణంతున్నాడు, ఇదిగో ఫోను నమ్మడు చేస్తున్నాం అని చెప్పారు. వెళ్ళి పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళి చనిపోయాడు.
చిన్న చిన్న పిల్లలండి. అదే కుటుంబంలో గమనించండి, గమనించండి. అదే కుటుంబంలో 2 నెలల వ్యవధిలో గమనించండి తన తమ్ముడు కుమారుడు చనిపోయిన తమ్ముడు కుమారుడు గమనించండి. అప్పుడే వాళ్ళు ఆడుకుంటున్నారంటే గమనించండి, ఆడుకుంటున్నారని చెప్పేసి తల్లి వదిలేసింది. ఆడుకుంటున్నారు గమనించండి. వాళ్ళకి ఒక చిన్న సంపులాగా బావిలాగా ఉంది ఇంటి దగ్గర, చిన్న నీళ్ళు పోసుకోవడానికి. మూత ఆ రోజు తీశారంట. మరి ఎప్పుడు వెళ్ళాడు సైకిల్ కోసం వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాడు గమనించండి. అంతే వెళ్ళిపోయాడు, పడిపోయాడు. 2 గంటల తర్వాత ఎక్కడికి వెళ్ళి ఎదుగుతుంటే అన్ని నీళ్ళు ఎతికారు. ఎవరో చెప్పారంట, అమ్మ అక్కడికి వెళ్ళి చూడిపోమని చెప్పి చూస్తే చనిపోయి పడున్నాడు. చిన్నపిల్లోడు అండి. గమనించండి. ఒక యవనస్తుడు తమ్ముడు పనికి వెళ్ళాడు. మా దగ్గర జరిగిన విషయాలు ఏమిటి గమనించండి. ఉదయాన్నే పనికి వెళ్ళాడు, అన్నీ తీశాడు. సెంటుకి పనికి వెళ్ళాడు, అన్ని రేకులన్నీ తీస్తారంట. ఆ చెక్కలన్నీ ఒకటే ఉందంట, ఎంత చేసిన రావట్లేదంట. పక్కనున్నాడంట తమ్ముడు, బ్రదర్ అది రేపు తిద్దామని వచ్చానంట. లేదు ఒకటే కదా తిద్దామని చెప్పేసి వద్దన్నా కూడా ట్రై చేసిపోయి అక్కడి నుంచి పడ్డాడు. 5 స్టెప్ నుంచి పడితే గమనించండి, స్పాట్. యవనస్తుడు గమనించండి. నేనేమంటున్నాను గమనించండి. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తుంటే మన జీవితం మన చేతుల్లో ఎప్పుడు రాలిపోద్దో ఎప్పుడు ఆడిపోద్దో తెలీదు. భయంకరమైన దినాలు బ్రతుకుతున్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. నీ కొరకు నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. ఇంకెంతకాలం పాపం బ్రతుకుతాం? పాపాన్ని విడిచిపెట్టి ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. ఆయన తన రక్తమంతా నీ కొరకు నీ పాపములు కడిగిపెట్టి కాచాడు. నువ్వు ఆయన ఎద్దకు వచ్చి ప్రభు ఆ పాపను రక్షిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. లేదు కాదనుకొని ఇదే పాపను బ్రతుకుతానికి ఇష్టపడితే గమనించండి, పాపంలో ఉండి ఒకవేళ లోకాన్ని విడిస్తే గమనించండి, నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు సావతావు. గమనించండి, నా ఇష్టం అనుకుంటూ నీ ఇష్టం బ్రతికితే నరకములో యుగాయుగములు 6 నగ్నులు కాల్పడాలి. ఈ లోక జీవితం 70-80 సంవత్సరాలే. గమనించండి, యుగాయుగాలు ఉండే 2 పట్టణాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవం, ఒకటి నిత్య నరకం. గమనించి నిత్య జీవంలో ఉండాలంటే యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి. నీ కొరకు ఒక ప్రాణం పెట్టి ప్రభువుకి వచ్చి పాపను నొప్పుకోవాలి. లేదు గమనించండి, నేను నరకానికి పోతానంటే గమనించండి, నీ ఇష్టం. దేవుని బిడ్డలారా, నువ్వు ఇలాగ బ్రతికి చాలు. గమనించి నరకానికి వెళ్ళిపోతావు కనుక ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకో. రండి తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక మాట తల వంచుదాం. ఎవరో తిరిగి కూడా ఒక మాట నేను అడుగుతున్నాను. ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలుసు, ఆకాను ఎక్కడున్నాడో తెలుసు, ఏ స్థితిలో ఉన్నాడో తెలుసు, గెహజీ ఏ స్థితిలో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలుసు, యోనా ఎక్కడున్నాడో తెలుసు దేవునికి. ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడో తెలుసు. డబ్బు దొంగిలిస్తున్నాడు, దేవునికి తెలుసు. అమ్మా తండ్రి, తండ్రిగా తల్లి, యవన తమ్ముడు, చెల్లి, నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు. మన పాప జీవితం అంతా ప్రభువుకు తెలుసు. తెలిసిన ప్రభు ఇంతవరకు నిన్ను ప్రేమించి నీ ఆయుష్ పొడిగిస్తూ వచ్చాడు. ఆయన కృప లేకపోతే ఒక్క అడుగు ఒక్క రోజు కూడా మనం బ్రతకలే. ఈ రాత్రి వాక్యం సెలవిస్తున్నారు, రేపు ఏమి సంవత్సరం మీకు తెలియదని. రేపు ఉంటాం మనకు తెలియదు. మన జీవితం మన చేతులు లేదు. మన కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. మన శిక్ష తన మీద వేసుకున్నాడు. మన స్థానంలో ప్రభు ఉన్నాడు, ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు ఎద్దుకు వచ్చి, యేసు ప్రభు నేను పాపంటే ఒక మాట నీ పాపలు విడిపిస్తాడా? కాదనుకొని దాటిపోతే, ఒకవేళ రాత్రి నీ చివరి రాత్రి నీ పరిస్థితిని ఆలోచించి పాపంలో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు. యుగాయుగములు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 రోజులు కాదు, యుగాయుగములు కాలుతూ ఉండాలి. సంవత్సరం కాలుతూ ఉండాలి, అంతములు యొక్క కాలుతూ ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యా నాకు ఆ జీవితం వద్దు, నేను నిత్య జీవులు ఉండాలి, పరలోకలు ఉంటాను, ప్రభుత్వం ఉంటాను, ఆ బంగారు వెలుతు గడపడిన పట్టణంలో ఉంటాను అని నువ్వు కోరుకుంటే రాత్రి నీ పాపాలు ఒప్పుకో. ఎవరైనా ప్రభు సొంత రక్షణ కలిగించవలసిన ఉంటే మీ కుడి హస్త పైకి చూపించండి. ప్రభు నాకు కావాలయ్యా, నా పాపను ఒప్పుకుంటున్నాను, నేను ప్రభువుని నమ్ముకుంటున్నాను అన్న వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం ఇచ్చండి. ప్రభువు నమ్మని వాళ్ళు నిజంగా నమ్ముకోవాలనుకుంటే, నిజంగా నమ్మని వారు మీకు కుడి హస్త పైకి చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి నిజంగా మీకు అనిపిస్తే నాతో కలిసి ప్రార్థన చేయండి. నాతో కలిసి మీరున్న స్థలంలో ఉండి మోకరించగలిగితే మోకరించి నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. మోకరించగలిగితే మోకరించి ఇలా ప్రార్థన చేయండి.
ఇదే ప్రార్థన. యేసు ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. నా పాపముల కొరకే ఈ లోకమునకు వచ్చావు, మరణించావు, నా పాపముల కొరకు తిరిగి లేచావు. నేను నమ్ముతున్నానయ్యా, నా పాపములు క్షమించండి, నా దోషములన్నీ క్షమించండి. ఈ మాట చెప్పి యేసు నామములో ప్రార్థిస్తున్నాను చెప్పండి చాలు. ఇంతే, ప్రభువుని రక్షిస్తాడు. అలాగా ప్రార్థించిన వారు ఈ కోడికైనాక సిగ్గుపడొద్దు. ఈరోజు నీవు సిగ్గుపడితే ఆయన ఒప్పుకోవడానికి, రేపు ఆయనకు కూడా నిన్ను ఒప్పుకోవడానికి ఆయన సిగ్గుపడతాడు. కనుక మనుషులను చూడొద్దు. ఇది శాశ్వతమైన లోకం కాదు, అశాశ్వతమైనది. 2012 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. నా ఘోర పాపం ఒప్పుకున్నాను, సిగ్గుపడలేదు. ఎప్పుడు మరణించిన పరలోకంలో ఉంటాను, నాకు నిరీక్షణ ఉంది. ఇప్పుడు మార్గములో పోతుంటే నా ప్రాణం పోయిన పరలోకంలో ఉంటాను ప్రభుత్వం. నువ్వు చెప్పగలవు మాట? యేసు ప్రభువా, నీకు వందనాలు. జీవాధిపతి నీకు స్తుతులయ్యా. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటకు నీకు స్తోత్రాలు. నిజమే, మా స్థితి ఏంటో, మా పరిస్థితి ఏంటో, మేము ఎక్కడున్నామో సమస్తం ఎరిగినవాడు దేవా. ఎరిగి మమ్మల్ని వెతుకుతూ ప్రభువా, నశించిన మమ్మల్ని వెతికి రక్షించుకు లోకానికి వచ్చావు దేవా. మా కొరకు ప్రాణం పెట్టావు. ఈ పాదములకు స్తోత్రాలు నాయన. నీ ప్రేమను ఏమని వర్ణించగలం ప్రభువా? అయ్యా, ఎంతగా స్తుతించినారు అనుమతి తీర్చలేం ప్రభువా. ఎవరూ మా పట్ల ఇంత ప్రేమ చూపలేదు ప్రభువా. భారమైన నీ ప్రేమకై స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు. రాత్రి ఈ మాటలో తన ప్రభు వ్యర్థంగా పోకుండా నాటండి ప్రభు. వాక్యానుసారం సహాయం చేయి. నమ్మిన వారు కూడా ప్రభువా ఈ రాత్రి వెళ్ళాయన అయ్యా ప్రభువా, ఏ స్థితిలో ఉన్నారో, ఒకవేళ ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో పడిపోతున్న స్థితిలో ఉంటే ప్రభువా, ఇంకా పాపంలో దొరుకుతుండేదైతే అయ్యా తన ప్రభువా సరిచేయబట్ట కృప చూపుకుంటూ తీర్మానం చేసుకున్న వారిని బలపరచమని, నిలబెట్టి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ ఘనమైన మీ నామాన్ని తగ్గించుకుంటూ యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్. నన్ను ఆహ్వానించి అవకాశం స్థానిక సంఘానికి ఉన్న పెద్దలకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. చిన్నవారమైన మనము అబ్రహాం అన్నను ఒకరోజు వచ్చి సువార్త చెప్పాలి అని అనగానే